ఇన్పుట్ అంటే మనకు మొత్తము ఇచ్చిన వాల్యూలు గుర్తుపెట్టుకోండి సార్. అది త్రిభుజం ఇచ్చినా, వృత్తం ఇచ్చినా, దీర్ఘచతురస్రం ఇచ్చినా, ఇంకో ఏ ఫిగర్ ఇచ్చినా ఫస్ట్ ఇన్పుట్ నంబర్లు సపరేట్గా రాసుకోండి. ఇన్పుట్ నంబర్లు సపరేట్గా రాసుకోండి. ఇన్పుట్ నంబర్లు ఏ నంబర్లు ఇన్పుట్ అని ఎలా చెప్తామో అన్ని వాల్యూలు దాంట్లో ఉంటాయి. ఫస్ట్ దాంట్లో 3, 5, 13, సెకండ్ దాంట్లో 7, 8, 9, మూడో దాంట్లో 3, 4, 2. ఇవి ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూలు. ఇవి ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూలు. అవుట్పుట్ ఇక్కడేమో 7, ఇక్కడేమో 8, ఇక్కడేమో క్వశ్చన్ మార్క్. 7, 8 క్వశ్చన్ మార్క్. 3, 5, 13, 7, 8, 9, 3, 4, 2 క్వశ్చన్ మార్క్. నా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం సార్, మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏది చేస్తాము, అన్నీ కూడుదాము. కూడితే ఎంత వస్తుంది? 3 + 5 + 13. 3 + 5 ఏమో 8, 8 + 13 ఏమో 21. ఈ 21ని 3 తోటి భాగాహారిస్తే నాకు క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. 21ని 3 తోటి భాగాహారిస్తే నాకు 7 వచ్చింది. ఇక్కడ కూడా చూద్దాం. ఇన్పుట్లో ఇన్న నంబర్లను కూడుతున్నా. 7 + 8 15, 15 + 9 24. దాన్ని 3 తోటి భాగాహారిస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. అంటే ఈ క్వశ్చన్కి మిస్సింగ్ నంబర్ కనుక్కోవాలి అంటే లాజిక్ ఏంటి? ఇన్పుట్లో ఇన్న నంబర్లన్నిటినీ కూడాలి, బై 3 చేయాలి. అంటే 3 + 4 + 2 బై 3. 3 + 4 + 2 బై 3. 3 + 4 7, 7 + 2 9, 9 బై 3. ఆన్సర్ ఎంత? 3. 9 బై 3. ఆన్సర్ ఎంత? 3. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇన్పుట్ నంబర్లు సపరేట్ రాసుకోండి, అవుట్పుట్ నంబర్లు సపరేట్ రాసుకోండి. ఇన్పుట్ మీద కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయండి. ఆన్సర్కి ఏ విధంగా రిలేషన్షిప్ ఉన్నదా చూసుకోండి. అదే ప్యాటర్న్ అన్నిట్లో కనుక సాటిస్ఫై అవుతే ఆన్సర్లో ఏది కావాలో అదే మ్యాథమెటికల్ ప్రాపర్టీ ఎగ్జిక్యూట్ చేయండి. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? నౌ ఇది ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది చాలా ఈజీ టాపిక్. అన్ని మోడళ్ళు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇన్పుట్ ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ 2, 6 ఇచ్చాడు, 3, 5 ఇచ్చాడు, 6, 8 ఇచ్చాడు. ఫస్ట్ ఇన్పుట్ ఏమో 2, 6, రెండోదేమో 5, 3, మూడోదేమో 6, 8. ఫస్ట్ దాంట్లో అవుట్పుట్ ఏమిచ్చాడు? 40. మళ్ళీ ఏమిచ్చాడు? 34. ఇది క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఏం చేస్తాము, ఇన్పుట్లో కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ చూద్దాం. 2 + 6 8, 2 6ల 12 స్క్వేర్ చేద్దాం. ప్లస్ చూస్తాను, ఇంటూ చూస్తాను, కుదరకపోతే స్క్వేర్ చేస్తాను. ఇది 2 స్క్వేర్, ఇది 6 స్క్వేర్. 6 స్క్వేర్ ఏమో 36, 2 స్క్వేర్ ఏమో 4. 36 + 4 ఆన్సర్ ఎంత? 40. ఆన్సర్ ఎంత? 40. అలానే ఇది కూడా 3 స్క్వేర్ + 5 స్క్వేర్. 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 25 + 9 34. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? ఇన్పుట్లో ఉన్న నంబర్లను వర్గము చేయాలి, కూడాలి. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 36 + 64 ఆన్సర్ ఎంత సార్? 100. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 100. ఇచ్చిన ఇన్పుట్లో ఉన్న నంబర్లను రైట్ వర్గము చేయండి, కూడండి. ఈ రెండిటికి సాటిస్ఫై అయింది కాబట్టి దీనికి కూడా సాటిస్ఫై అవ్వాలి, దీనికి కూడా సాటిస్ఫై అవ్వాలి. ఆడు డయాగ్రామ్లు ఏమన్నా ఇవ్వండి సార్, సింపుల్ ఆర్డర్లో సీరియల్ ఆర్డర్లో రాసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది.